గురువుగారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చేది వన సమారాధనలు. ప్రతిసారి ప్రతి సంవత్సరంలో కూడా వన సమారాధన అనుకోని ఎక్కడికో దగ్గరికి బయటికి వెళ్ళడం కుటుంబ సమేతంగా. అక్కడికి వెళ్ళి చెట్ల కింద అయితే మామిడి చెట్టు గాని, లేదంటే ఉసిరి చెట్టు కుదిరితే ఎక్కడైనా అక్కడ భోజనాలు చేసుకొని రావాలని చెప్పి ఒక సాంప్రదాయం అయితే మనకి ఎన్నో ఏళ్ల అవునమ్మా. బట్టి వస్తుంది. అవును. అసలు ఈ వన సమారాధన ప్రాముఖ్యత ఏంటండి? ఈ కార్తీక మాసంలో ప్రకృతికి విలయతాండవం అంటే ఉదాహరణకి దౌష్ట్రములు అంటారు. యమధర్మరాజు గారి యొక్క కోరల వలన లోకంలో ఉన్నటువంటి ప్రజలు చనిపోవటానికి, మరణించడానికి అవకాశాలు ఉంటాయి. మనకి కార్తీక మాసంలో ఒకటి, తర్వాత ఏప్రిల్ ఆ ప్రాంతంలో, చైత్రమాసం ఆ ప్రాంతంలో ఒకటి. ఈ రెండూ కూడా సంవత్సరంలో చాలా క్లిష్టమైనటువంటి రోజు అన్నమాట. ఆ నెలలు ఆ సమయంలో వన సమారాధనకి వెళ్తే వనంలో ఉన్నటువంటి చెట్టు యొక్క ఆ యొక్క ప్రకృతి యొక్క వాసన వలన పొల్యూషన్ ఉండదు కాబట్టి చెట్లు కూడా మనం పూజిస్తాం చెట్లకి. ఎందుకని అంటే ప్రతి చెట్టు ఒక దేవత అన్నమాట. మనకి తులసి వృక్షం ఎలా వచ్చింది అంటే సత్యభామ ఆమె అంతకుముందు ఒక ముస్సలి రూపంలో ఉన్నటువంటి ఒక ఏకాదశి వ్రతం చేసింది. ఆమె మనకి తులసి వృక్షం వేసిందనమాట. మరుజన్మలో సత్యభామగా అయింది. అశ్వత్థ వృక్షం అంటారు. అశ్వం అంటే గుర్రం కదా, గుర్రం ముఖంతో అగ్నిహోత్రుడు తపస్సు చేశాడు ఆ చెట్టులో, అందువల్ల అశ్వత్థ వృక్షం అంటారు. హోమాలు చేయాలన్నా రావి పుల్లలే అనమాట. జమ్మి వృక్షం అనుకోండి, అదేవిధంగా మారేడు, ఇటువంటివన్నీ కూడా వృక్షాలకి దేవతలు ఉంటారు, అభిమాన దేవతలు. ఆరోగ్యం బాగుండకపోయినా ప్రకృతి యొక్క అనుగ్రహంతో మన యొక్క నియమాలు పాటిస్తూ భోజనం చేయకుండా రాత్రికి భోజనం చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఈ యొక్క నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవటం. ఈ కాలంలో మనకి అపార్ట్మెంట్లో 4 అంగుళాల గోడ అడ్డం, పక్కవాడింట్లో ఏం జరుగుతుందో తెలియదు. పూర్వం ఒక ఇంటికి అల్లుడు వచ్చాడంటే ఊరందరికీ అల్లుడు వచ్చినట్టే. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వమా, ఏకత్వంలో భిన్నత్వమా, అందరూ మనవాళ్ళే. అందువల్ల కులమత భేదాలు లేకుండా మన యొక్క జాతిని సంస్కరింపజేసుకోవటానికి పెద్దలు ఇచ్చినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, రామాయణ, భారత, భాగవత కథలు అందరికీ కూడా చెప్పేవారనమాట. అందువల్ల గాలి వలన, చెట్ల వలన, అక్కడ ఉన్నటువంటి తీర్థాల వలన ఆరోగ్యం పెంచుకోవటం, కులమత భేదం లేకుండా ఉండటం, అందరూ సమానమే అనుకోవటం, అందరూ భారతీయులే అనుకోవటం. అదేవిధంగా నేను చేయలేనటువంటి పూజ పక్కవాళ్ళు చేస్తున్నప్పుడు అది విని, అది చూసినా మనకి పుణ్యం వస్తుంది. కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేవ చత్వార సమభాగ అన్నారు. చేసేవాడు, చూసేవాడు, చూపించినవాడు, చేయించినవాడు అందరికీ సమానమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఈ యొక్క వన సమారాధన. అంతేనా, మన ఇంట్లో కన్నా దేవాలయంలో పూజ చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఫలితం రావాలి అంటే వన సమారాధన చేయమన్నారు. అక్కడ దేవతల యొక్క అభిమాన దేవతలు వృక్షాలలో ఉంటారు కాబట్టి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకి ఈ వన సమారాధన కూడా చెయ్యండి కార్తీక మాసంలో అని చెప్పారమ్మా.